ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. ఈరోజు ఎంతో మంగళప్రదమైనటువంటి దినం. ఎందుకంటే ఈరోజు మనం శ్రీకృష్ణ భగవానుడి యొక్క అగ్రజుడైనటువంటి బలరామ దేవుడి యొక్క ఆవిర్భావ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు బలరామ జయంతి. శ్రీకృష్ణుడు జన్మించిన కొన్ని దినాల ముందే మన బలరాముడు అవతరించాడు. ఆ బలరాముడి యొక్క అవతార పరమార్థం, ఆ బలరాముడి యొక్క తత్వం, ఆయన భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి చేసేటటువంటి సేవలు, ఆయన భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడితో కలిసి చేసినటువంటి లీలలు, అవన్నింటి గురించి మనం ఒక గంట సేపు చర్చించుకుందాం ఈరోజు. బలరామ కథ, బలరామ తత్వం, బలరామ లీల, బలరాముడి యొక్క లక్షణాలు, అవన్నీ మనం ఎంత వీలైతే అంత చర్చించుకుందాం ఒక గంట సేపు. బలరాముడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క అగ్రజుడు. ఇంతకుముందు అవతారంలో ఆ బలరాముడు రాముడి యొక్క అనుజుడుగా జన్మించాడు. శ్రీకృష్ణుడికి శ్రీరాముడికి తేడా లేదు. అదేవిధంగా రాముడి యొక్క అనుజుడైనటువంటి లక్ష్మణుడికి, కృష్ణుడి యొక్క అగ్రజుడైనటువంటి బలరాముడికి తేడా లేదు. ఇంతకుముందు అవతారంలో శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు కాబట్టి ఆయన ధర్మాన్ని స్థాపించడం కోసం, అందరికీ ఆదర్శవంతంగా నిలవడం కోసం ఎన్నెన్నో కష్టాలు పడ్డాడనమాట శ్రీరామచంద్రుడు. అలా శ్రీరామచంద్రుడు వనవాసం చేస్తున్నప్పుడు కానీ, రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు కానీ, సీతని అన్వేషిస్తున్నప్పుడు కానీ, ఏ కార్యాలు చేసినా కూడా ఎల్లప్పుడూ ఆయన పక్కనే ఉంటూ ఆయనకి ఎన్నో విధాలుగా సహకరించేటటువంటి సోదరుడు మన లక్ష్మణుడు అనమాట. ఆ లక్ష్మణుడికి శ్రీరాముడు చేసేటటువంటి కొన్ని కార్యాలు రుచించలేదు. ఎందుకంటే శ్రీరాముడు ఆదర్శవంతంగా ఉండడం కోసం ఎన్నెన్నో కష్టాల్ని స్వయంగా స్వీకరించాడు. అలా భగవంతుడైనటువంటి రామచంద్రుడే ఎన్నెన్ని ఒడిదుడుకులకి లోనవ్వడం మన లక్ష్మణుడికి చాలా నొప్పి కలిగించింది, బాధ కలిగించింది అనమాట. కానీ అనుజుడు చిన్నవాడు కాబట్టి అన్నయ్యని ఆజ్ఞాపించలేడు. కాబట్టి లక్ష్మణుడికి ఏమనిపించిందంటే, ఇక నేను తర్వాతి అవతారంలో నేను ఆయన అనుజుడిగా పుట్టను, నేను ఆయన యొక్క అగ్రజుడిగా జన్మిస్తాను అని అనుకున్నాడు అనమాట. అలా మన లక్ష్మణుడే బలరాముడిగా వచ్చాడు. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అన్ని అవతారాలకి మూలం. అలా శ్రీకృష్ణ భగవానుడి యొక్క మొట్టమొదటి విస్తారం, ఆయన యొక్క ఫస్ట్ ఎక్స్పాన్షన్ ఎవరంటే బలరాముడు అనమాట. బలరాముడికి శ్రీకృష్ణుడికి పెద్దగా తేడా లేదు. కానీ వారిలో ఉండేటటువంటి తేడా ఏమిటంటే, శ్రీకృష్ణ భగవానుడు సర్వశక్తి సంపన్నుడు, కానీ బలరాముడు సర్వశక్తి సంపన్నుడైనా కూడా బలరాముడి యొక్క ముఖ్యమైనటువంటి కార్యం ఏమిటంటే ఆ శ్రీకృష్ణ భగవానుడికి సేవ చేయడం అన్నమాట. శక్తిలో వారిద్దరికి తేడా లేకపోయినా బలరాముడు యొక్క భావన ఏమిటంటే సేవకుడి భావం అన్నమాట. శక్తిలో వారిద్దరికి తేడా లేదు, కానీ భావంలో తేడా ఉందన్నమాట. బలరాముడు శ్రీకృష్ణ భగవానుడిని ఎన్నో విధాలుగా సేవిస్తూ ఉంటాడు అనమాట. సో బలరాముడు ఆధ్యాత్మిక జగత్తులో శ్రీకృష్ణుడి యొక్క మొట్టమొదటి విస్తారం, మొట్టమొదటి ప్రకాశం. ఇప్పుడు ఆయన నుంచే ఈ చతుర్వ్యూహాలు వస్తుంటాయి. చతుర్వ్యూహాలు ఎవరంటే వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. వీళ్ళు నలుగురు, అంటే భగవంతుడి యొక్క ఈ 4 రూపాలు ఆ బలరాముడి దేవుడి నుంచే వస్తున్నాయి అన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు దేవకీ గర్భంలోకి ప్రవేశించక ముందే బలరాముడు దేవకీ గర్భంలోకి ప్రవేశించాడు. అలా ప్రవేశించి ఆ దేవకీదేవి గర్భాన్ని శ్రీకృష్ణుడు ప్రవేశించడానికి అనుగుణంగా మార్చాడనమాట. ఎందుకంటే బలరాముడి యొక్క విస్తారమే ఆ శేషనాగ. ఆ శేషతల్పం మీద ఆ భగవానుడు ఎప్పుడూ పవళించి ఉంటాడు కదా. అంటే ఆ శేషనాగుడు బలరాముడి యొక్క అవతారమే. కాబట్టి ఈ దేవకీదేవి గర్భంలో ఆయన ఒక పాన్పు ఏర్పరచడం కోసం బలరాముడు ముందుగా ప్రవేశించాడనమాట దేవకి గర్భంలోకి.
ఆ తర్వాత యోగమాయ వలన బలరాముడు దేవకి గర్భంలో నుంచి ఆ బలరాముడిని యోగమాయ ఈ రోహిణీదేవి గర్భంలోకి ప్రవేశించవేసిందనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు ప్రవేశించాడు. అది ఇప్పుడు యోగమాయ బలరాముణ్ణి దేవకి గర్భంలో నుంచి రోహిణి గర్భంలోకి ప్రవేశించేటట్టు చేసింది. ఎందుకంటే శాశ్వతంగా నిత్యంగా బలరాముడు ఆధ్యాత్మిక జగత్తులో రోహిణీ నందనుడు, కృష్ణుడు దేవకీ నందనుడు, యశోదానందనుడు, బలరాముడు రోహిణీ నందనుడు. బలరాముడు పౌర్ణమి రోజు, శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు గోకుల బృందావనంలో అవతరించాడనమాట. రాముడు అంటే ఇక్కడ బలరాముడు ఎంతో తెల్లగా ఉంటాడనమాట. ఎంతో దేదీప్యమానంగా ఒక చంద్రుడి యొక్క కాంతితో వికసిస్తూ ఉంటాడనమాట బలరాముడు. కానీ మన ఈ శ్రీకృష్ణుడు నీలిమేఘ ఛాయలో ఉంటే బలరాముడు కొంచెం తెల్లగా చంద్రుడిలాగా ఆ కాంతితో ఉంటాడనమాట బలరాముడు. సో బలరామ్ ఈజ్ ఇన్ ఫెయిర్ ఇన్ కాంప్లెక్షన్, కృష్ణ ఇస్ డార్క్ ఇన్ కాంప్లెక్షన్. ఇప్పుడు గోకుల బృందావనంలో కానీ, మథురలో కానీ, ద్వారకలో కానీ శ్రీకృష్ణుడు ఎన్నెన్నో లీలలు చేశాడు. ఆ లీలలన్నింటిలోనూ ఆ శ్రీకృష్ణ భగవానుడికి చేదోడు వాదోడుగా ఉంటూ, సపోర్టింగ్గా ఉంటూ, అంటే ఆయనకి ఎన్నో విధాలుగా ఆయన యొక్క లీలల్లో ఆయనకి సహకరించేటటువంటి సపోర్టింగ్ హీరో మన బలరాముడు అనమాట. ఇప్పుడు రాముడు అన్న ఆ యొక్క నామాన్ని ఇంతకీ బలరాముడికి ఎవరిచ్చారు? ఒకసారి శ్రీకృష్ణుడు బలరాముడు చాలా చిన్నపిల్లలుగా, పసిపిల్లలుగా ఉన్నప్పుడు గోకుల బృందావనంలోకి నందమహారాజు గారి ఇంటికి గర్గముని అనేటటువంటి ఒక గొప్ప బ్రాహ్మణుడు వచ్చాడనమాట. ఈ గర్గముని ఈ వసుదేవుడి యొక్క పురోహితుడు, యదు వంశానికి పురోహితుడు అనమాట గర్గముని, గర్గాచార్యుడు. ఇప్పుడు బలరాముడు గోకులంలో ఉంటున్నాడు. ఎందుకుంటున్నాడు? ఎందుకంటే కంసుడు చాలా దుర్మార్గుడు, ఎంతో క్రూరమైనటువంటి తత్వం కలిగినటువంటి వాడు కంసుడు. ఆ కంసుడి యొక్క భయం వల్ల వసుదేవుడు కేవలం దేవకిని మాత్రమే ఆయన దగ్గర పెట్టుకుని, వసుదేవుడికి మొత్తం 18 మంది భార్యలు, వసుదేవుడు దేవకిని మాత్రమే తన దగ్గర ఉంచుకుని మన మిగిలిన భార్యలందరినీ, ఆయన యొక్క మిగిలిన భార్యలందరినీ వేరే వేరే ప్రదేశాలకు పంపించేశాడు వారి యొక్క సంరక్షణ కోసం. అలా రోహిణీదేవిని నందమహారాజు యశోదామాత యొక్క సంరక్షణలో ఉంచారనమాట. కాబట్టి రోహిణీదేవి గోకులంలో ఉంటుందన్నమాట. రోహిణీదేవి యొక్క తనయుడు మన బలరాముడు. శ్రీకృష్ణుడి యొక్క జననం అవ్వగానే, అంటే కంసుడి యొక్క కారాగృహంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క జననం అవ్వగానే వసుదేవుడు కృష్ణుడిని తీసుకొచ్చి గోకులంలో పెట్టాడనమాట. ఈ గోకులంలో శ్రీకృష్ణుడు బలరాముడు వాళ్ళిద్దరూ ఎంతో చక్కగా పెరుగుతున్నారనమాట. శ్రీకృష్ణుడిని యశోదానందనుడు అంటారు, బలరాముడిని రోహిణీనందనుడు అంటారు. వాళ్ళిద్దరూ పెరుగుతున్నారు. వాళ్ళు కొన్ని మాసాల పసికందులుగా ఉన్న సమయంలో గర్గాచార్యుడు వచ్చాడనమాట. ఎందుకంటే వసుదేవుడికి ఏమనిపిస్తుంది, నందమహారాజుకు తెలియదు తన కొడుకు ఎవరి కొడుకు అన్న విషయం. ఎందుకంటే అసలు వసుదేవుడి యొక్క తనయుడు, కానీ వసుదేవుడు తన తనయుడిని యశోద యొక్క గృహంలో పెట్టి యశోదమాతకు పుట్టినటువంటి ఆ చిన్న బాలికని ఆయన కంస కారాగృహానికి తీసుకువెళ్ళాడనమాట. ఈ విషయం నందమహారాజుకు తెలియదు, ఈ విషయం యశోదమాతకు తెలియదు. కానీ యశోదానందులు మాత్రం శ్రీకృష్ణుడు తమ బిడ్డే అనుకుని నిత్యంగా చూస్తే, శాశ్వతంగా చూస్తే శ్రీకృష్ణుడు ఎప్పటికీ యశోదానందనుడే, తర్వాత నందనందనుడే. కానీ ఈ లీలలో ఇలా జరిగిందనమాట. కొంతమంది ఆచార్యులు ఏమంటారంటే, యశోదామాత ఒక బాలుడికి ఒక బాలికకి కలిపి జన్మనిచ్చిందనమాట. యశోదానందుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు అక్కడ ఉన్నాడు, తన తల్లి పక్కన పడుకున్నాడు, అప్పుడే పుట్టినటువంటి బాలుడు. వసుదేవుడు వసుదేవనందనుడు, దేవకీనందనుడు అనేటువంటి ఆ కృష్ణుడిని తీసుకొచ్చి వసుదేవుడు యశోద పక్కన పడుకోబెట్టగానే యశోదానందనుడైనటువంటి కృష్ణుడు, దేవకీనందనుడైనటువంటి కృష్ణుడు ఇద్దరు ఒకటయ్యారన్నమాట. అది కాబట్టి మన శ్రీకృష్ణ భగవానుడు యశోదకి జన్మించాడు, దేవకకి కూడా జన్మించాడు. ఇలా కొంతమంది ఆచార్యులు ఎంతో గొప్పగా భాష్యం జరుపుతారు, మనకి చెప్తున్నారు.
సరే, ఇప్పుడు అలా శ్రీకృష్ణ భగవానుడు మన గోకులంలో ఉన్నాడు. అదేవిధంగా బలరాముడు కూడా గోకులంలోనే ఉన్నాడు. అప్పటికి వాళ్ళు ఇంకా పసికందులు కాబట్టి వాళ్ళిద్దరికీ ఇంకా పేరు పెట్టలేదు. అప్పుడు గర్గాచార్యుడు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? వసుదేవుడు నా బిడ్డలకి నందమహారాజు పేరు పెట్టాడా లేదా, వెళ్ళి పేరు పెట్టి ఆ నామకరణం అనేటటువంటి సెలబ్రేషన్ని మీరు చెయ్యండి, నామకరణం ఆ సంస్కారాన్ని మీరు చెయ్యండి అని చెప్పి పంపించాడనమాట. సరే, గర్గాచార్యుడు వచ్చాడు, నందమహారాజు దగ్గరికి వచ్చాడు. వస్తే నందమహారాజు ఎంతో ఆప్యాయతతో, ఎంతో గౌరవంతో, ఎంతో మర్యాదగా ఆయన్ని తన గృహంలోకి ఆహ్వానించి ఏమన్నాడంటే, మీరు అంత గొప్ప ఆచార్యులు, యదు వంశానికి ఆచార్యులు, పురోహితులు కాబట్టి మీరు మా ఇంటికి రావడం, మా ఇంటిని పూర్తిగా పావనం చేశారు కాబట్టి నాదొక చిన్న అభ్యర్థన ఏమిటంటే, మీ వంటి గొప్ప గొప్ప మహిమగలిగినటువంటి బ్రాహ్మణుల్ని మా ఇంట్లో, మా బోటి వాళ్ళ ఇంట్లో చూడడమే చాలా అరుదు. కాబట్టి మీరు మా ఇంటికి వచ్చారు కాబట్టి ఇప్పుడు నా కోరిక ఏమిటంటే, ఈ ఇద్దరు బిడ్డలు ఉన్నారు, అప్పటికి ఇంకా పేరు పెట్టలేదు, రోహిణీ నందనుడు, యశోదానందనుడు. ఈ ఇద్దరు బిడ్డలకి నామకరణం మీరు చెయ్యాలి అని అభ్యర్థించాడనమాట. గర్గముని ఒప్పుకోలేదు. నేను చెయ్యను ఈ పని నేను చెయ్యలేను. నందమహారాజు అడిగాడు, ఎందుకని చేయలేరు మీరు? మీలో ఇంతకీ మీ సందేహం ఏమిటి, ఎందుకు సంకోచిస్తున్నారంటే, నేను యదువంశానికి పురోహితుణ్ణి, నేను వసుదేవుడి యొక్క పురోహితుణ్ణి. నేను గనక ఇక్కడికి వచ్చి నీ బిడ్డలకి గనక నేను నామకరణం చేస్తే కంసుడికి ఏమనిపిస్తుంది? ఈ బిడ్డ వసుదేవుడి బిడ్డేనా అన్న అనుమానం కంసుడికి వస్తుంది. కంసుడికి ఎలా తెలుస్తుంది మీరు నా ఇంట్లో చేస్తున్నారు అని నందమహారాజు అడిగాడు. అప్పుడు గర్గముని ఏమన్నాడంటే, అలా అనుకోకండి, కంసుడు ఎంతో జాగ్రత్తగా ఉన్నాడు. కంసుడు తన యొక్క దూతల్ని నలుదిశలా పంపించాడు. ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క పట్టణంలో, ప్రతి ఒక్క నగరంలో కంసుడి యొక్క దూతలు ఉన్నారు. ఇప్పుడు నేను నీ బిడ్డకు గనక నామకరణం చేస్తే నీ ఇంట్లో దాన్ని నువ్వు ఎంతో గొప్పగా జరుపుకుంటే, ఆ వేడుకని ఎంతో గొప్పగా జరుపుకుంటే, ఈ విషయం కంసుడి యొక్క దూతలు ఇక్కడే ఏ మార్గవేషంలో ఉన్నారో ఎవరికి తెలుసు? వారికి తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళు వెళ్ళి కంసుడికి చేరవేస్తారు ఈ వార్తని. అప్పుడు కంసుడు దండయాత్ర చేసి వస్తాడు. మనం చిన్న గ్రామాల మీద కంసుడు ఎందుకు దండయాత్ర చేస్తాడు? అది మీరు బ్రాహ్మణులు మిమ్మల్ని ఏం చేస్తాడు ఆయన? చెయ్యడు అని మన నందమహారాజు అన్నా కూడా అప్పుడు కంసుడికి అటువంటి భేదాలు ఏమీ లేవు. బ్రాహ్మణుల్ని సంహరించగలడు, గోపాలకుల్ని కూడా సంహరించగలడు. పసికందుల్ని, తన చెల్లెలి బిడ్డలైనటువంటి 6 పసికందుల్నే చంపినటువంటి క్రూరాత్ముడైనటువంటి ఆ కంసుడికి ఒక బ్రాహ్మణుడైనటువంటి గర్గాచార్యుడిని చంపడం పెద్ద విషయం కాదు. కాబట్టి ఈ కార్యం నేను చేయలేను, నీ బిడ్డలకి నామకరణం చేసే బాధ్యత నాది కాదు అని అంటాడు. ఇంతకీ గర్గాచార్యుడు నందమహారాజుకి ఇంటికి వచ్చింది దేనికి? కేవలం నామకరణం చేయడానికి. కానీ నేను చేయను అన్నాడు. ఎందుకన్నాడంటే, ఆయన యొక్క కోరిక ఏమిటంటే నామకరణం చెయ్యాలి, కానీ అది అందరూ చూడకూడదు, అది ఆయన కోరిక. అప్పుడు నందమహారాజు ఆయన కోరిక మేరకు, ఆయన వ్యక్తపరచలేదు, కానీ నందమహారాజు ఆలోచించి ఏమన్నాడంటే, సరే మీరు సంకోచిస్తున్నారు కాబట్టి నాదొక సలహా, మీరు నామకరణం చెయ్యండి, కానీ నేను దాన్ని పెద్దగా వేడుకగా నేను చెయ్యను, దాన్ని నలుగురిని పిలవను, అసలు ఈ ఇంటికి ఎటువంటి అతిథులు రారు, మనం గోశాలకు వెళ్దాం, గోశాలలో నేను, యశోద, రోహిణి, మీరు నలుగురు ఏమంటాం, 2 పిల్లలు, వాళ్ళిద్దరు చిన్న పిల్లలు, కొన్ని మాసాలు ఉన్నాయి వాళ్ళకంతే, వాళ్ళ వయసు కొన్ని మాసాలు మాత్రమే, కాబట్టి వాళ్ళు ఎలాగో ఎవరికి చెప్పరు. అంటే మన 4, 2 పిల్లలు, 6 ఆవులు ఉంటాయి, ఆవులు ఎవరు చెప్తే చెప్పండి, కాబట్టి మనం 6 అక్కడికి వెళ్ళి కూర్చుందాం, మీరు నామకరణం చేయండి, ఎంతో రహస్యంగా జరుగుతాం దీన్ని అని నందమహారాజు చెప్తాడనమాట. దానికి మన గర్గాచార్యులు సరే అంటారనమాట. ఎందుకు? అసలు గర్గాచార్యులు వచ్చిందే దానికోసం, కృష్ణుడి యొక్క నామకరణం చేయడం కోసమే ఆయన వచ్చారనమాట.
కానీ కొంచెం సందేహాన్ని కొంచెం సంకోచాన్ని వ్యక్తపరిచేసరికి నందమహారాజు నోటి ద్వారానే ఆయనకి ఏం కావాలో అది వచ్చేసింది అనమాట. సరే ఒప్పుకున్నాడు అనమాట. అప్పుడు గర్గాచార్యుడు గోశాలకు వెళ్ళాడు. నందమహారాజు, తర్వాత ఈ పిల్లలిద్దరూ, తర్వాత యశోదామాత, మాతలిద్దరూ, పిల్లలిద్దరూ వచ్చారనమాట. అప్పుడు మన గర్గాచార్యుడు బలరాముడికి ఫస్ట్ నామకరణం చేశాడనమాట. ఎందుకు? బలరాముడు అగ్రజుడు కాబట్టి, పెద్ద బాలుడు కాబట్టి, పెద్ద బాలుడికి ముందు నామకరణం చేయాలి కదా. కాబట్టి ఇలా నామకరణం చేశాడు. రామ, ఈ బిడ్డకి నేను ఇచ్చేటటువంటి నామం రామ. రామ అని ఎందుకన్నారంటే అందరికీ ఆహ్లాదాన్ని కలిగించేవాడు కాబట్టి, తన యొక్క స్నేహితులకి, బంధువులకి, మిత్రులకి అందరికీ ఎంతో ఆనందాన్ని కలిగిస్తాడు కాబట్టి ఈ బాలుడు ఇతన్ని రాముడు అని పిలవాలి అని అన్నాడు. రెండవ పేరు ఎంతో బలం కలిగినటువంటి వాడు. ఈ బిడ్డ బలశాలి అవుతాడు పెద్ద అయిన తర్వాత, కాబట్టి బల అని ఇంకొక పేరు ఇచ్చాడనమాట. ఈ రెండు కలిపితే బల రామ అని, బలరామ అనే ఒక పేరు ఆయనకి సార్థకమైందనమాట. ఇక మూడవ పేరు సంకర్షణ అన్న ఇంకొక పేరు ఇచ్చాడనమాట. సంకర్షణ అంటే ఏమిటంటే, ఇప్పుడు కేవలం బలరాముడి వల్లే నందమహారాజు యొక్క కుటుంబం, వసుదేవుడి యొక్క కుటుంబం రెండు కలిశాయి. అంటే బలరాముడు వసుదేవుడి యొక్క బిడ్డ అయినా కూడా నందమహారాజు ఇంట్లో పెరుగుతున్నాడు కాబట్టి నందమహారాజు యొక్క కుటుంబం, వసుదేవుడి యొక్క కుటుంబం కలిశాయి అన్నమాట. ఈ రెండు కుటుంబాల యొక్క కలయికకి కారణం మన బలరాముడు కాబట్టి ఆయనే సంకర్షణుడు అని కూడా అన్నారనమాట. అది ఈ విధంగా గర్గముని అన్నాడనమాట. అయం హి రోహిణీ పుత్రో రమయన్ సుహృదో గుణై. ఈ రోహిణీ పుత్రుని నేను రమయన్ సుహృదో గుణై అంటే అందరికీ ఆనందాన్ని కలిగించేవాడు కాబట్టి బలరాముడు అని అందాం, రాముడు అని అందాం. ఆఖ్యాస్యేతే రామ ఇతి బలాధిక్యాత్ బలం విదుః. బలాధిక్యాత్, బలంలో ఎంతో అధికుడు కాబట్టి ఆయన బల అని కూడా అనొచ్చు. యదూనాం అపృథగ్భావాత్ సంకర్షణం ఉశంత్యపి. యదు వంశాన్ని ఈ వంశాన్ని కలిపాడు కాబట్టి ఆయన్ని సంకర్షణ అని కూడా అంటారు. సో ఈ విధంగా బలరాముడికి నామకరణం జరిగిందనమాట. తర్వాత చిన్న బాలుడికి కృష్ణ అనే నామకరణం కూడా చేశాడు మన గర్గాచార్యుడు. ఈ బలరాముడు భగవంతుడైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడిని 5 విధాలుగా సేవిస్తాడనమాట. మనకి తెలుసు, భక్తి రసామృత సింధు ద్వారా మనకు తెలిసింది ఏమిటంటే 5 రసాలు ఉన్నాయి. శాంతరసం, దాస్యరసం, సాఖ్యరసం, వాత్సల్యరసం, మాధుర్యరసం. ఈ 5 విధాలుగా భక్తులు భగవంతుడిని సేవిస్తారనమాట. బలరాముడు 5 విధాలుగాను సేవిస్తాడనమాట. ఎలా చూద్దాం. బలరాముడు శ్రీకృష్ణుడిని శాంతరసంలో ఎలా సేవిస్తాడు? ఎలా అంటే బలరాముడు తనని తాను విస్తరింపజేసుకుని మొత్తం గోలోక బృందావనాన్నే సృష్టిస్తాడనమాట. గోలోక బృందావనాన్ని ఆయన సృష్టించి ఆ బృందావనం భగవంతుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడికి ఆహ్లాదాన్ని కలిగించేలా చేస్తాడనమాట. మొత్తం ఈ బృందావనంలో ఉండేటటువంటి ఈ వాతావరణం మొత్తం, ఆ చెట్లు, ఆ పొలాలు, ఆ నదులు, ఆ తర్వాత ఆ మొక్కలు, ఆ పరిమళం, అదంతా శాంతరసంలో ఉన్నట్టు అనమాట. అదంతా బలరాముడు చూపించినటువంటిది. బలరాముడి వల్లే అదంతా అస్తిత్వంలోకి వచ్చిందనమాట, బృందావనం యొక్క వాతావరణం మొత్తం. తర్వాత బలరాముడు శ్రీకృష్ణుడిని దాస్యరసంలో కూడా సేవిస్తుంటాడు అనమాట. దాస్యరసం అంటే ఆ భగవంతుడి యొక్క సేవకుడుగా ఉండడం అనమాట. సో అప్పుడప్పుడు బలరాముడు శ్రీకృష్ణుడు అలా మన ఈ వన విహారానికి వెళ్ళినప్పుడు, అంతేకాకుండా వాళ్ళు ఆవుల్ని తీసుకొచ్చి అలా అడవుల్లోకి వెళ్ళినప్పుడు, అప్పుడు కొంచెం అలిసిపోయినప్పుడు శ్రీకృష్ణుడు అలా విశ్రమిస్తాడనమాట. అప్పుడప్పుడు శ్రీకృష్ణుడు బలరాముడి యొక్క ఒళ్ళో పడుకుంటాడు. లేదంటే అప్పుడప్పుడు బలరాముడి యొక్క ఏమనాలి, బలరాముడు శ్రీకృష్ణుడిని కాళ్ళకి కాస్త మర్దన చేస్తూ ఉంటాడు అనమాట. పాదసేవనం కూడా చేస్తుంటాడు అప్పుడప్పుడు శ్రీకృష్ణుడు బాగా అలసిపోతే బలరాముడు ఒక ఆకుని తుంచి దానితో అలా విసనకరలాగా విసురుతూ ఉంటాడు అనమాట. సో ఈ విధంగా బలరాముడు దాస్యరసంలో కూడా శ్రీకృష్ణ భగవానుని ఎన్నో విధాలుగా సేవించాడు అనమాట. అంటే అసలు మనందరిలో ఉండేటటువంటి ఆ దాస్య భావం బలరాముడి నుంచే వస్తుందన్నమాట. మనందరి యొక్క దాస్య భావానికి, భక్తులందరి యొక్క దాస్య భావానికి మూల కారణం బలరాముడి. అది
తర్వాత బలరాముడు శ్రీకృష్ణుడిని వాత్సల్య రసంలో కూడా సేవిస్తూ ఉంటాడనమాట. ఎలా? బలరాముడు శ్రీకృష్ణుడికి అగ్రజుడు కాబట్టి, పెద్దవాడు కాబట్టి ఆ శ్రీకృష్ణుడి పట్ల ఎంతో వాత్సల్య భావం కలిగి ఉంటాడు. అలా ఆయన వాత్సల్య భావంలో కూడా సేవిస్తాడనమాట. వీళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉంటారు. ఒక సాఖ్యరసంలో ఒక అన్నదమ్ములైనా కూడా స్నేహితుల్లా వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. ఏది? అడవుల్లో ఆవుల్ని కాచేటప్పుడు. అదేవిధంగా భగవంతుడు అయినటువంటి శ్రీకృష్ణుణ్ణి సంరక్షించడానికి వాత్సల్య భావంలో కూడా బలరాముడు ఎన్నో విధాలుగా ఆయనకి సేవ చేస్తారనమాట. తర్వాత మనం సాఖ్యరసం, శాంతరసం చూసాం, దాస్యరసం చూసాం, సాఖ్యరసం చూసాం, తర్వాత వాత్సల్య రసం కూడా చూసాం. ఇప్పుడు ఈ మాధుర్య రసంలో బలరాముడి యొక్క అంశ అనంగమంజరి, శ్రీమతి రాధారాణి యొక్క చెల్లెలు అనంగమంజరి అనమాట. ఆ అనంగమంజరి బలరాముడి నుంచే ఉద్భవించిందనమాట. సో ఆ విధంగా అనంగమంజరి రూపంలో రాధాకృష్ణుల యొక్క ఎన్నెన్నో దివ్యమైనటువంటి లీలల్లో ఈ బలరాముడు అనంగమంజరి రూపంలో సహకరిస్తూ ఉంటాడనమాట. ఈ విధంగా బలరాముడి యొక్క సేవాభావం ఎంతో గొప్పది. అంటే 5 రకాలుగా భగవంతుడైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడిని ఆయన సేవిస్తూ ఉంటాడనమాట. ఆయన గొప్పవాలుడే, ఈయన గొప్పవాలుడే, ఇద్దరు గొప్పకులు ఎన్నెన్నో ఆటలు ఆడుకుంటూ ఉంటారు, కృష్ణుడు బలరాముడు. అలా అప్పుడప్పుడు బలరాముడు కృష్ణుడు యొక్క పాదాలని మసాజ్ చేస్తూ ఉంటాడు అనమాట. అది. సో ఈ విధంగా భగవంతుడైనటువంటి ఆ బలరాముడు శ్రీకృష్ణ భగవానుడికి ఎలా సేవ చేశాడన్న విషయాన్ని భాగవతంలో ఎంతో గొప్పగా వర్ణించారు. ఇక లీలలకు వస్తే శ్రీకృష్ణుడు చేసే అన్ని లీలల్లోనూ భగవంతుడైనటువంటి బలరాముడు సహకరిస్తూ ఉంటాడు. ఆయన భగవానుడే, ఈయన భగవానుడే. కానీ శ్రీకృష్ణ భగవానుడికి భగవానుడు అన్నటువంటి ఒక భావం ఉంటుంది, కానీ బలరాముడికి నేను సేవకుణ్ణి అన్న భావం ఉంటుందన్నమాట. ఆయన ఎటువంటి లీలలు చేశాడంటే, ఈ బృందావనంలో ధేనుకాసురుణ్ణి చంపినటువంటిది బలరాముడు. తర్వాత ప్రలంబాసురుడు అనేటటువంటి ఇంకొక అసురుణ్ణి కూడా చంపాడు బలరాముడు. తర్వాత ద్వారక లీలల్లో బలరాముడు రుక్మిణి యొక్క సోదరుడైనటువంటి రుక్మిణిని చంపాడు. రుక్మిణి యొక్క సోదరుడు రుక్మి. ఆ రుక్మిని చంపినవాడు బలరాముడు అనమాట. తర్వాత బలరాముడు ఒకసారి బృందావనానికి వచ్చాడు. అంటే శ్రీకృష్ణుడు బృందావనం నుంచి ద్వారకకు వెళ్ళిపోయిన తర్వాత ఆ శ్రీకృష్ణ భగవానుడు ఎక్కువ సమయం గడపలేదు బృందావన వాసులతో. చాలా వరకు ఆయన ఎప్పుడూ ద్వారకలోను, హస్తినాపురంలోను, మథురలోనూ ఉన్నాడే తప్ప చాలా అరుదుగా వచ్చేవాడు అనమాట బృందావనానికి. ఒకసారి బలరాముడు వచ్చి వీళ్ళందరినీ ఓదార్చాడు. వీళ్ళందరినీ ఏమని ఓదార్చాడంటే, కృష్ణుడిని నేను తీసుకొస్తాను, కృష్ణుడి యొక్క విరహంతో మీరు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు, నేను చూస్తున్నాను మీ బాధంతా, కాబట్టి కృష్ణుడిని తీసుకొచ్చే బాధ్యత నాది, నేను అగ్రజుణ్ణి, నేను ఆజ్ఞాపిస్తాను ఈ కృష్ణుడిని వచ్చి మీ అందరికీ తన యొక్క దర్శనాన్ని కలిగించమని. అలా ఒకసారి అంటాడు. ఇంకొక మంచి లీల ఏమిటంటే, బలరాముడు ద్వివిధ అనేటటువంటి ఒక గొప్ప కొండముచ్చుని చంపుతాడనమాట. తర్వాత సాంబ, కృష్ణుడికి 16,108 మంది భార్యలు ఉన్నారు. వారిలో జాంబవతి అనేటటువంటి రాణి కృష్ణుడి యొక్క 2వ భార్య. ఆ జాంబవతికి పుట్టినటువంటి వాడు సాంబుడు. ఆ సాంబ యొక్క వివాహంలో బలరాముడి పాత్ర ఎంతో ఉంది. తర్వాత బలరాముడు చివరిలో తన అవతారం చాలించేటటువంటి ఆ సమయంలో బలరాముడు తీర్థయాత్రలకు వెళ్తాడనమాట. అలా తీర్థయాత్రలకు వెళ్ళేటటువంటి బలరాముడికి రోమహర్షణుడు అనేటటువంటి వాడు తారసిల్లుతాడు అనమాట. రోమహర్షణుడు అని ఒక మంచి బ్రాహ్మణుడు. రోమహర్షణుడు ఈ నైమిషారణ్యంలో ఉండేటటువంటి ఋషులందరికీ కాస్త ఆధ్యాత్మిక విద్యని బోధిస్తున్నాడు. అలా బోధిస్తున్నటువంటి రోమహర్షణుడు కాస్త గర్వం వచ్చిందనమాట. బలరాముడు ఆ ఘట్టంలోకి ప్రవేశించాడనమాట. బలరాముడు నైమిషారణ్యంలోకి వచ్చాడు. ఆ బలరాముడు వచ్చినప్పుడు నైమిషారణ్య ఋషులు రోమహర్షణుడు చెప్పేటటువంటి పాఠాన్ని వింటున్నారనమాట. బలరాముడు చూడగానే వాళ్ళందరూ లేచి నిలబడి ఆయనకి నమస్కరించారు. కానీ రోమహర్షణుడు మాత్రం అలాగే కూర్చున్నాడు, నిలబడలేదు.
కాబట్టి బలరాముడి కోపం వచ్చింది. అంటే రోమహర్షణుడు అందరికీ బోధిస్తున్నాడు, గురువే. కానీ గురువుకి ఉండవలసింది కేవలం జ్ఞానం మాత్రమే కాదు, గురువుకి ఉండవలసింది నమ్రత కూడా. రోమహర్షణుడికి ఎంతో జ్ఞానం ఉన్నా కూడా ఆయనలో ఆ నమ్రత లేదు, ఆ యొక్క హ్యూమిలిటీ లేదు. బలరాముడు అంతటి వాడే వచ్చినది. బలరాముడు ఆది గురువు. రోమహర్షణుడు గురువు అయితే బలరాముడు ఆది గురువు, అందరి గురువులకి గురువు ఆయన అనమాట. ఆ బలరాముడికి లేచి నమస్కరించాలన్నటువంటి ఆ చిన్న సంస్కారం కూడా చూపించలేదు తన యొక్క ప్రవర్తనలో. కాబట్టి బలరాముడు ఒక చిన్న గడ్డి పరకను తీసుకుని ఆ రోమహర్షుని చంపేశాడు అనమాట అక్కడికక్కడ. ఇదొక లీల. ఈ లీలలన్నీ శ్రీమద్ భాగవతం దశమ స్కందంలో ఎంతో విస్తారంగా వర్ణించారు సుఖదేవ గోస్వామి. ఈ లీలలు అన్నీ ఈ గంటలో చర్చించుకోవడం కష్టం కాబట్టి మనకి కొన్ని లీలల్ని ఎంత వీలైతే అంత మనం చర్చించుకుందాం. నేను జస్ట్ లీలల యొక్క లిస్ట్ చదివాను నేను ఇప్పుడు, వాటిని గురించి మనం కొంచెం ఎలాబరేట్ చేద్దాం వీలైనంత వరకు. బలరాముడిని ఆది గురువు అని కూడా అంటారనమాట. ఆది గురువు అంటే నాయం ఆత్మ బలహీనేన లభ్యో అంటే బలదేవుడు బలరాముడి యొక్క ముకుందోపనిషత్తులో చెప్పారు, ఇలాగా ముండకోపనిషత్తులో చెప్పారు. అంటే బలరాముడి యొక్క ఆశీర్వచనం లేనిది ఎవరు ఆత్మసాక్షాత్కారం పొందలేరు. నాయం ఆత్మ బలహీనేన లభ్యో అని అన్నారనమాట. అంటే బలరాముడి యొక్క ఆశీర్వచనం కావాలి, ఆయన యొక్క ఆమోదం కావాలి, అప్పుడే మనం ఆత్మసాక్షాత్కారం పొందగలుగుతాం అనమాట. బలరాముడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క ముఖ్య అనుచరుడు, అగ్రజుడు. కాబట్టి బలరాముడిని ఆదిగురు అంటారు, ఒరిజినల్ స్పిరిచువల్ మాస్టర్. అది ఇప్పుడు మనం బలరాముడు ధేనుకాసురుణ్ణి ఎలా సంహరించాడు అన్న ఒక లీలని కాస్త వివరంగా చర్చించుకున్నాం అనమాట. ఇంతకీ ధేనుకాసురుడు ఎవరు? పూర్వజన్మలో ధేనుకాసురుడు బలి మహారాజు యొక్క తనయుడు అనమాట. ఒకసారి ఈ బలి మహారాజు యొక్క కొడుకైనటువంటి ఈ ధేనుకాసురుడు ఒక 10,000 మంది ఆడవాళ్లతో ఎంతో ఆనందంగా గడుపుతున్నాడు అనమాట తన యొక్క సమయాన్ని. అలా వాళ్ళందరితో కొంచెం కేరింతలు కొడుతూ ఎంతో ఆనందిస్తున్న సమయంలో ఎంతో శబ్దం చేశాడనమాట. చాలా గోల 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 చేసేవాడనమాట. అప్పుడు ఇలా ఎక్కడైతే మన ఈ బలి మహారాజు యొక్క తనయుడు ఇలా 10,000 మంది అమ్మాయిలతో ఇలా ఎంతో కోలాహలంగా ఆనందిస్తున్నాడో అదే ఆ ప్రదేశంలోనే దుర్వాసముని కూడా అలా నడుస్తున్నాడు అనమాట. దుర్వాసమునికి చాలా డిస్టర్బెన్స్ అయిందనమాట. ఇంత గోల చేస్తున్నాడు ఏమిటి, అందరూ నడిచే ప్రదేశం కదా ఇది, అందరూ వెళ్ళే ప్రదేశం కదా, అయినా కూడా ఇలా ఏమీ విచక్షణ జ్ఞానం లేకుండా ఇదంతా నా సొంతమే అనుకుని అన్నట్టు ఇలా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాడే ఈ బలి మహారాజు యొక్క కొడుకు అని చెప్పి ఈ దుర్వాసుడు ఈ బలి మహారాజు యొక్క కొడుకుని శపించాడనమాట. నువ్వు ఇంత గోల చేస్తున్నావు గాడిదలాగా, కాబట్టి గాడిద వైపో అని చెప్పి గార్ధవం అయిపోవని చెప్పి శపించాడనమాట. అప్పుడు ధేనుకాసురుడు అయ్యాడనమాట. గార్ధభాసుర అని కూడా అంటారు. ధేనుకాసురుడిని గార్ధభాసుర అని కూడా అంటారు. గార్ధవం అంటే గాడిద అయిపోమని మన దుర్వాసుడే శపించాడు. ఎందుకు? గోల చేశాడు కాబట్టి, ఎటువంటి విచక్షణ లేకుండా గోల చేస్తూనే ఉన్నాడు కాబట్టి. అప్పుడు ఈ అలా ధేనుకాసురుడిగా మారాడు ధేనుకాసురుడిగా. ఇప్పుడు ఈ ధేనుకాసురుడు ఈ తాళవనం అనేటటువంటి ఒక గొప్ప వనం ఉంది బృందావనానికి దగ్గరలోనే. తాళవనం అనేటటువంటి ఒక వనం ఉంది. ఆ వనంలో ఎన్నెన్నో తాళవృక్షాలు ఉన్నాయి. ఆ తాళవృక్షాలని కొంచెం అలా పోషిస్తూ అలా మెయింటైన్ చేస్తూ మన ఈ గార్ధభాసురుడు మన ధేనుకాసురుడు ఆ తాళవనంలో ఉంటున్నాడు అనమాట. తాళవనంకి రాజుగా. గాడిద రూపంలో ఉన్నా కూడా మానవుల్ని చంపి ఆ మానవుల యొక్క ఆ యొక్క మాంసాన్ని తింటాడనమాట ఈ ధేనుకాసురుడు. అంత అంత భయంకరమైనటువంటి రాక్షసుడు అనమాట, గాడిద రూపంలో ఉండేటటువంటి రాక్షసుడు. సో అలా ఒకసారి శ్రీకృష్ణుడు, బలరాముడు, మధుమంగళుడు, శ్రీరామ, సుధామ వీళ్ళందరూ అంటే శ్రీకృష్ణుడి యొక్క గోప బృందం వాళ్ళందరూ అలా ఆవులను కాసుకుంటూ అలా తాళవనానికి కాస్త దగ్గరలోకి వచ్చారనమాట. ఆ తాళ వృక్షాల నుంచి ఎంతో మధురమైనటువంటి ఆస్వాదనీయమైనటువంటి ఆ యొక్క సువాసన వచ్చిందనమాట.
ఇలా గోపికలందరి యొక్క ముక్కు రంధ్రాల్లోకి ప్రవేశించిందనమాట ఆ పరిమళం. వాళ్ళందరికీ కొంచెం ఈ తాళ ఫలాల్ని తినాలన్న ఒక కోరిక కలిగిందనమాట. సో అలా ఈ విధంగా వీళ్ళందరూ ఎంతో ఆడుకుంటున్నటువంటి ఈ ఈ పిల్లలకి శ్రీకృష్ణుడు అడిగారనమాట. వాళ్ళు బలరాముడిని కృష్ణుడిని అడిగారు. ఏమని అడిగారంటే, ఇక్కడ దగ్గరలోనే తాళవనం ఉంది, ఆ తాళవనంలో ఎన్నెన్నో తాళ వృక్షాలు ఉన్నాయి. ఆ తాళ వృక్షాలన్నింటికీ ఒక కాపలాదారుడిగా ఉండేటటువంటి వాడు ధేనుకాసురుడు. ఆ ధేనుకాసురుడు ఈ గార్ధవ రూపంలో ఉంటాడు, ఒక గాడిద రూపంలో ఉంటాడు. ఆ గాడిదకి ఎన్నెన్నో గాడిదల యొక్క సహవాసం. అంటే ఈ ధేనుకాసురుడి పక్కన ఎన్నో గాడిదలు ఉన్నాయి అన్నమాట. ఒక గాడిదే కాదు, చాలామంది గార్ధవులు ఉన్నారనమాట. వాళ్ళందరూ అసురులే. వాళ్ళందరూ రకరకాల రూపాల్లో గాడిద రూపంలో ఉంటారు, కానీ వారి యొక్క రంగు వేరువేరుగా ఉంటుందన్నమాట. కలర్ఫుల్ డాంకీస్, సో మెనీ కలర్ఫుల్ డాంకీస్. సో వాళ్ళందరూ ఎన్నో గాడిదలు ఉన్నాయి అక్కడ. వాళ్ళందరికీ హెడ్ మన ధేనుకాసురుడు. కాబట్టి ధేనుకాసురుడి యొక్క భయం వల్ల ఎవ్వరూ తాళవనానికి వెళ్ళడానికి కొంచెమైనా వాళ్ళు ధైర్యం చేయరనమాట. కానీ ఆ తాళ వృక్షాలని అక్కడికి వెళ్ళి ఆ పండ్లు తినాలన్న ఒక కోరిక మాలో ఉంది అని ఈ పిల్లలందరూ కృష్ణుణ్ణి బలరాముణ్ణి అభ్యర్థిస్తారనమాట. ఈ ధేనుకాసురుడు ఎంత భయంకరమైనటువంటి అసురుడు అంటే, సజీవంగా ఉండేటటువంటి మనుషుల్ని కూడా చంపుకొని తినగలిగినటువంటి సమర్థుడు. అంటే చచ్చిపోయినటువంటి మనిషిని గాడిద వెళ్ళి తినటం అంటే అది అసలు అరదు, గాడిద తినదు అలాగా. కానీ అసురుడు తినొచ్చు. కానీ బ్రతుకున్నటువంటి మనుషులను కూడా అలాగే తినేస్తాడనమాట వాడు. అది అంత నీచమైనటువంటి క్రూరమైనటువంటి రాక్షసుడు. కాబట్టి అక్కడికి కనీసం పక్షులు కూడా, అంటే తాళవనం మీదుగా పక్షులు ఎగరడానికి కూడా భయపడతాయి అన్నమాట. అంత భయంకరమైనటువంటి అసురుడు. కాబట్టి ఆ పరిమళం వెదజల్లేటటువంటి ఆ పళ్ళని ఎవరు తినలేకపోయారు ఇప్పటివరకు. కానీ అవి తినాలన్న కోరిక మాలో కలుగుతుంది అని ఈ పిల్లలందరూ అడిగారనమాట. ఎవరిని? కృష్ణుణ్ణి, బలరాముణ్ణి. అప్పుడు ముఖ్యంగా బలరాముని అడిగారు, ఆ పళ్ళు తినాలని మాకు కూడా అనిపిస్తుందని. అప్పుడు కృష్ణుడు బలరాముడు ఏమన్నారంటే, మేముంటుండగా మీకు తీరని కోరికలు ఎలా ఉంటాయి చెప్పండి. మీరు ఏం కోరుకున్నా, అంటే గోపకులందరూ వారి యొక్క స్నేహితులు, మీరు గోప బాలకులు ఏం కోరుకున్నా కూడా తీర్చే బాధ్యత మాది అని కృష్ణుడు బలరాముడు ఎంతో నవ్వి మందహాసంతో తర్వాత నవ్వుతూ కూడా, పదండి వెళ్దాం, తాళవనానికి వెళ్దాం, ఎవరు వస్తారో చూద్దాం, ధేనుకాసురుడు వస్తాడా, మిగిలిన గాడిదలన్నీ వస్తాయా చూద్దాం, పదండి వెళ్దాం అని చెప్పి వాళ్ళందరినీ తీసుకెళ్ళారనమాట. అప్పుడు బలరాముడు ముందుకు వెళ్ళాడు. తాళవనాలోకి ఎటువంటి సంకోచం లేకుండా ప్రవేశించి బలరాముడు అక్కడ ఉన్నటువంటి తాళ వృక్షాలని కదపడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. అది చిన్న మొక్క కాదు, గులాబీ మొక్క కాదు, ఎలా ఊపితే పోవడానికి. తాళ వృక్షాలు ఎంతో పెద్దగా ఉండి, బలరాముడు చేస్తే చిన్న ఒక 6-7 ఏళ్ళు బాలుడు అనమాట. వెళ్ళి ఆ వృక్షాన్ని ఇలా ఊపేశాడనమాట. ఊపితే పైన ఉన్నటువంటి ఆ తాళ ఫలాలన్నీ కిందకి రాలిపోయినాయి. అలా ఆ పళ్ళు కిందకి రాలుతున్నప్పుడు ఎంతో శబ్దం వచ్చిందనమాట. అప్పుడు ఆ శబ్దాన్ని విని ధేనుకాసురుడు వెంటనే అక్కడికి వచ్చాడు. ఎవరు? నా తాళవనంలోకి ప్రవేశించినటువంటి దుస్సాహసం చేసినటువంటి ఆ మానవ మాతృలు ఎవరు అని చెప్పి ధేనుకాసురుడు ఇలా ముందుకు వచ్చాడనమాట. వస్తే అక్కడ చిన్న పిల్లవాడు బలరాముడు కనపడ్డు. ఈ పిల్లవాడు, ఇంత చిన్న పిల్లవాడా వచ్చి ఇక్కడ ఈ ధైర్యం చేసింది, నువ్వేనా ఈ ఇంత గొప్ప తాళవృక్షం నుంచి ఫలాల్ని నేలకి రాల్చినటువంటి ఆ గొప్ప సమర్థుడు నువ్వేనా అన్న ఆ భావనతో ధేనుకాసురుడు బలరాముడిని చూశాడు. కానీ బలరాముడు ఎటువంటి చలనం లేకుండా ఎంతో ధీమాగా, ఎంతో ధైర్యంగా అక్కడే నిలబడ్డాడనమాట. అది అప్పుడు ధేనుకాసురుడు వెంటనే తన ముందు ఉన్నటువంటి ఆ 2 కాళ్ళని లేపి బలరాముడి యొక్క ఛాతీ మీద గుద్దాడనమాట. ఛాతీ మీద అలా అలా కొట్టాడు. బలరాముడి యొక్క ఆ ఛాతీ ఎంతో స్ట్రాంగ్ కాబట్టి, ఎంతో హార్డ్గా ఉంది కాబట్టి బలరాముడికి ఏం జరగలేదు.
బలరాముడు ఏం చేశాడు, ఏ 2 కాళ్ళైతే ధేనుకాసురుడి యొక్క ఏ 2 కాళ్ళైతే తన ఛాతీ మీద అంత అంత బలంగా దెబ్బ కొట్టాయో ఆ 2 కాళ్ళని పట్టుకుని బలరాముడు మొత్తం ధేనుకాసురుడిని పూర్తిగా అలా తిప్పి 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 మొత్తం కళ్ళు తిరిగేలాగా తిప్పి తిప్పి అలా విసిరి కొట్టాడు అనమాట. అది అప్పుడు బలరాముడు ధేనుకాసురుడి యొక్క కొమ్ముల్ని కూడా పట్టుకున్నాడు. ఆ కొమ్ముల్ని పట్టుకుని మళ్ళీ తిప్పి 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 మళ్ళీ ఒక తాళ వృక్షం మీదకి పంపించేశాడు అనమాట. అంటే ఇలా ఇప్పుడు మనం ఒక చిన్న రాయి తీసుకుని వేసామనుకోండి, అది చెట్టు మీదకి వెళ్ళొచ్చు. కానీ బలరాముడు 6 ఏళ్ళ బాలుడు ఒక ధేనుకాసురుడు అనేటువంటి గొప్ప 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 గాడిదని తీసుకుని దాన్ని తిప్పేశాడు. ఏదో పెద్ద చిన్న తాడు బంగారం తిప్పినట్టు తిప్పేసి ఈ తాళ వృక్షం మీదకి పంపించాడనమాట. ఆ వృక్షం మీదకి వెళ్ళినటువంటి ఆ ధేనుకాసురుడి యొక్క ఆ బరువు చేత ఆ వృక్షం మీద ఉండేటటువంటి ఆ పళ్ళన్నీ కిందకి రాలిపోయింది. ఈ గోపకులందరూ వెళ్ళి దాన్ని చక్కగా తీసుకున్నారు. కృష్ణుడు కూడా ఇలాగే చేశాడు. వత్సాసురుడు అనేటటువంటి ఒక గొప్ప గొప్ప రాక్షసుడు ఒక చిన్న దూడ రూపంలో వచ్చాడు, ఆవు దూడ రూపంలో వచ్చాడు. వచ్చి ఇక మన ఈ దూడల మందలో చేరిపోయాడు అనమాట. అప్పుడు కృష్ణుడికి వయసు 3 ఏళ్ళు. ఆ కృష్ణుడు గమనించాడు, ఈ వత్సాసురుడు ఈ దూడ కాదు, మన దూడ కాదు, ఇది ఒక గొప్ప అసురుడు అని చెప్పి కృష్ణుడు ఆ దూడను పట్టుకుని అలా తిప్పి 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 కపిత్త వృక్షం మీదకి విసిరాడు అనమాట. ఆ దూడ యొక్క ఆ వెయిట్ వల్ల, బరువు వల్ల కపిత్త ఫలాలన్నీ కిందకి రాలాయి. అప్పుడు గొప్పకులందరూ ఆ కపిత్త ఫలాలను తీసుకుని తిన్నారనమాట. అదేవిధంగా బలరాముడు కూడా ధేనుకాసురుని ఒక్క చేత్తో అలా పట్టుకుని అలా తిప్పి 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 ఈ తాళ వృక్షం మీదకి పంపించాడనమాట. కేవలం బలరాముడు తిప్పినటువంటి ఆ వేగానికి ఊపిరాడకుండా చచ్చిపోయిందనమాట ఈ గాడిద. ధేనుకాసురుడు చచ్చిపోయాడు. ఇది తిప్పినప్పుడు పెద్ద పెద్ద యుద్ధం ఏం జరగలేదు అక్కడ. ఇప్పుడు అసలు యుద్ధం ఇప్పుడు జరుగుతుంది. కానీ బలరాముడు సునాయాసంగా, ఎఫర్ట్లెస్లీ సునాయాసంగా కేవలం తిప్పేటటువంటి వేగం వల్లనే ఈ ధేనుకాసురుడు మరణించాడనమాట. మరణించి ఆ మృతదేహం వెళ్ళి పడింది అనమాట ఆ తాళవృక్షం మీద. ఆ విధంగా పళ్ళన్నీ రాలాయి. వీళ్ళు చక్కగా తిన్నారు. కానీ ఇప్పుడు అసలు ఇంకొక ఫైట్ మొదలవుతుంది. ఇప్పుడు ఏమిటంటే ఈ ధేనుకాసురుడి యొక్క ఫ్రెండ్స్ ఉన్నారు చూడండి, వేరే గాడిదలు, రంగురంగుల గాడిదలు, రంగురంగుల ఎన్నో గార్ధవాలన్నీ వచ్చి కృష్ణుడిని, బలరాముని, గోపికలందరినీ దాడి చేసే గోపికల మీద. అప్పుడు కృష్ణుడు, బలరాముడు ఒక్కొక్క గాడిదని తీసుకుని అలాగ తిప్పి 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 వేరే వేరే ఈ తాళ వృక్షాల మీదకి విసిరేస్తున్నారనమాట. అలా తాళవనంలో ఉండేటటువంటి తాళ వృక్షాలన్నింటినీ కవర్ చేశారనమాట ఈ గాడిదల ద్వారా. అంటే ఆ వృక్షాల్లో ఉండేటటువంటి ఫలాలన్నీ కిందకి పడ్డాయి. ఈ గాడిదలన్నీ చనిపోయాయి. పెద్ద 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 యుద్ధం జరిగింది. అంతేకాకుండా ఆ తాళవనం మొత్తం ఈ గాడిదల యొక్క రక్తంతో నిండిపోయిందనమాట. అప్పుడు అలా ఈ గాడిదలన్నీ చనిపోయాయి కాబట్టి ధేనుకాసురుడు చనిపోయాడు. తర్వాత ఈ గాడిదలన్నీ మరణించాయి. ఆ సమయంలో ఈ గోపికలందరూ ఎంతో ఆనందం పొందారు. అప్పటి నుంచి తాళవనంలోకి మానవులు కూడా ప్రవేశించవచ్చు. ఇప్పటి వరకు ధేనుకాసురుడు జీవించి ఉన్నంత వరకు తాళవనంలోకి ధేనుకాసురుడు, ఆ ధేనుకాసురుడి స్నేహితులైనటువంటి మిగిలిన గార్ధవాలు మాత్రమే నివసించాయి. పక్షులు కూడా ప్రవేశించలేదు. మానవ మాత్రుల సంగతి వేరే పక్కన పెట్టండి, పక్షులు కూడా ప్రవేశించలేదు. కానీ ఇప్పుడు అందరూ ప్రవేశించారనమాట. ఈ విధంగా బలరాముడు ధేనుకాసురుడిని చంపాడు. బలరాముడికి ధేనుకాసురుడిని చంపడం పెద్ద విషయం కాదు, ఇది పెద్ద గొప్ప విషయమేం కాదు. ఎందుకంటే ఆయనలో అనంతమైనటువంటి శక్తి ఉందన్నమాట. ఆయన యొక్క విస్తారమైనటువంటి మహాసంకర్షణుడి ఈ యొక్క విస్తారమైనటువంటి ఈ మహావిష్ణువు యొక్క శ్వేత రంధ్రాల్లో నుంచి అనంతకోటి బ్రహ్మాండాలు ఉద్భవిస్తాయి. అంత గొప్ప శక్తివంతుడైనటువంటి బలరాముడికి ఒక గాడిని చంపడం పెద్ద విషయమేం కాదు. కానీ 6 ఏళ్ల పిల్లవాడుగా 6-7 ఏళ్ల పిల్లవాడుగా ఉంటూ సంహరించాడు కాబట్టి అదొక పెద్ద వింత కొంతమందికి అలా ఆ రకంగా. సరే, అది బలరాముడు అలా ఒక అసురుని సంహరించాడు బృందావనంలో. తర్వాత భాండీరవనంలో ఒకసారి మన బలరాముడు, కృష్ణుడు, ఈ గోపకులు వీళ్ళందరూ ఆవుల్ని కాయడం కోసం అలా భాండీరవనానికి వెళ్ళారనమాట. అప్పుడు ప్రలంబాసురుడు అనేటటువంటి ఒక గొప్ప రాక్షసుడు
ఆ పిల్లల మధ్యలోకి ప్రవేశించాడనమాట. తన రాక్షస రూపంలో ప్రవేశించలేదు, ఒక గొప్ప బాలుడి రూపంలోనే ప్రవేశించాడనమాట. ఈ గొప్ప బాలకులందరూ ఉన్నారు. తర్వాత ప్రలంబాసుడు కూడా ఇంకొక గొప్ప బాలకుడి రూపంలో వాళ్ళలో ప్రవేశించి వాళ్ళలో కలిసిపోయాడనమాట. ఇంతకీ ప్రలంబాసుడి యొక్క ఉద్దేశం ఏమిటి? కృష్ణుణ్ణి బలరాముణ్ణి అపహరించాలి. ఇంతకీ ప్రలంబాసుడు ఎవరు? ప్రలంబాసురుడు కంసుడి యొక్క అనుచరుడు అనమాట. కంసుడి యొక్క స్టైల్ ఏమిటంటే, కంసుడు ఇంతకుముందు ఎంతోమంది రాక్షసుల్ని ఓడించాడు, యుద్ధంలో ఓడించాడు. అలా రాక్షసుల్ని ఓడించినటువంటి కంసుడు ఆ రాక్షసుల్ని సంహరించలేదు. ఆ రాక్షసుల్ని సంహరించకుండా వాళ్ళతో ఏమన్నాడంటే, నేను మిమ్మల్ని ఓడించాను, కానీ మీ ప్రాణాలు తీయట్లేదు, మీరు నా సేవకులుగా కావాలి, నాకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా నేను మిమ్మల్ని పిలుస్తాను, అప్పుడు మీరు నా దగ్గరికి వచ్చి నాకు సహకరించాలి, నేను చెప్పిన పని చెయ్యాలి, మీ అందరినీ నా యొక్క స్నేహితులుగా సేవకులుగా మార్చుకుంటున్నాను, మీ పట్ల నాకు ఎటువంటి ద్వేషం ఇప్పుడు లేదు, మిమ్మల్ని ఓడించాను అంటే శక్తి, నా శక్తి, తన శక్తి గొప్పది అన్న విషయాన్ని ఆయన మన కంసుడు చాటి చెప్పుకుని వాళ్ళందరినీ సేవకులుగా మార్చేశాడు. సరే, ఇప్పుడు కృష్ణుని చంపడానికి మన కంసుడు ఒక్కొక్క రాక్షసుని పంపిస్తున్నాడు. ఒకసారి పూతనని పంపిస్తాడు, ఒకసారి శకటాసురుణ్ణి, ఒకసారి తృణావర్తుని పంపిస్తాడు, ఒకసారి ప్రలంబాసుడిని పంపిస్తాడు. ఇలా ఎంతోమంది రాక్షసుల్ని పంపిస్తూ ఉంటాడు అనమాట. అలా ఒకసారి ప్రలంబాసురుడిని కూడా పంపించాడు అనమాట. ఈ ప్రలంబాసుడు గోపబాలుడి యొక్క వేషం దాల్చి ఒక మాయ ద్వారా గోపబాలకుడి యొక్క రూపాన్ని ధరించి ఈ కృష్ణుడు బలరాముడితో కలిసిపోయి వాళ్ళతో ఆడుకోవడం మొదలుపెట్టాడు అనమాట. అది కానీ ఉద్దేశం ఏమిటంటే కృష్ణుడిని బలరాముడిని సంహరించడం, వారిని అపహరించి సంహరించడం. అది ప్రలంబాసురుడి యొక్క ఉద్దేశం. ఇప్పుడు కృష్ణుడు బలరాముడు సాధారణంగానే వాళ్ళు ఆడుకుంటున్నారనమాట పిల్లలతో. వాళ్ళందరూ ఒకసారి ఆ రోజు భాండీరవనంలోకి వెళ్ళినటువంటి ఆ రోజున వాళ్ళు ఆడిన ఆట ఏమిటంటే, మనం 2 జట్టులుగా మారుదాం, బలరాముడితో ఒక జట్టు, కృష్ణుడితో ఒక జట్టు. వాళ్ళు ఆడుకుంటారు. ఈ ఆటలో, ఈ పోటీలో ఎవరైతే ఓడిపోతారో ఆ ఓడిపోయిన వాళ్ళ జట్టు గెలిచిన వాళ్ళ జట్టుని వీపు మీద మోసుకుని అలా ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళాలన్నమాట. అది ఒప్పందం. ఆ రూల్ పెట్టుకుని వాళ్ళు ఆట ఆడుకున్నారనమాట. ఈ విధంగా కృష్ణుడు బలరాముడు వాళ్ళ యొక్క జట్లు చేసుకుని వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారనమాట. అప్పుడు ఈ ప్రలంబాసురుడు ఏమిటంటే ఈ జట్టులోకి చేరాడు అనమాట, కృష్ణుడు యొక్క జట్టులోకి చేరాడు. ఈ తర్వాత బలరాముడు కృష్ణుడు వారి యొక్క జట్లు చక్కగా ఆడుకుంటూ ఉన్నాయి. ఒక పెద్ద వటవృక్షం కింద ఆడుకుంటుంది అనమాట. భాండీరవనంలో ఒక పెద్ద వటవృక్షం ఉంది. ఆ వటవృక్షం దగ్గర వీళ్ళందరూ ఆడుకుంటున్నారు అనమాట. అలా ఆడుకుంటున్నప్పుడు బలరాముడి యొక్క జట్టు గెలిచింది అనమాట. బలరాముడు గెలిచాడు. అప్పుడు కృష్ణుడి జట్టులో ఉండేటటువంటి ఈ పిల్లలందరూ బలరాముడి జట్టులో ఉండేటటువంటి గోప బాలకుల్ని వారి యొక్క వీపు మీద మోసుకుని ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్ళాలి. కానీ కృష్ణుడి జట్టులో ఉండేవాళ్ళు చాలామంది ఈ గోపకుల్ని వాళ్ళ భుజం మీద ఎత్తుకుని అలా తీసుకెళ్తున్నారు. కానీ బలరాముడిని ఎత్తుకోవడానికి ఎవరు ఒప్పుకోలేదు. కృష్ణుడి జట్టులో ఉండేవాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. ఎందుకంటే బలరాముడు చాలా పవర్ఫుల్, బలరాముడిని ఎవరో మోస్తారని చెప్పి ఎవరు ముందుకు రావట్లేదు అనమాట. అప్పుడు ప్రలంబాసురుడు ముందుకు వచ్చాడు. ప్రలంబాసురుడు కృష్ణుడి జట్టులో ఉన్నాడు కదా అప్పుడు, గోప బాలుడి యొక్క రూపంలో. ప్రలంబాసురుడు ముందుకు వచ్చి ఏమన్నాడంటే, నేను బలరాముడిని మోస్తాను అన్నాడు. సరే పోయి అంటే మన బలరాముడిని అలా వీపు మీద ఎత్తుకొని ఈ ప్రలంబాసురుడు అలా అటు ఇటు తీసుకువెళ్తున్నాడు అనమాట. అలా వెళ్తూ ప్రలంబాసురుడు బలరాముడిని ఇంకెక్కడికో తీసుకువెళ్ళిపోయాడు అనమాట. ఏది ఈ పిల్లలందరూ ఉండే ప్రదేశం నుంచి చాలా దూరంగా తీసుకువెళ్తున్నాడు. బలరాముడికి ఏమనిపించిందంటే, ఎక్కడికి తీసుకెళ్తున్నావు నువ్వు? ఇప్పుడు ఈ బలరాముడి జట్టులో ఉండేటటువంటి గోపకుల్ని కృష్ణుడి జట్టులో ఉండేటటువంటి గోపకులు అక్కడక్కడే తీసుకెళ్తున్నారు అనమాట. ఇప్పుడు కృష్ణుడు శ్రీరాముడిని మోస్తున్నాడు. తర్వాత భద్రసేనుడు అనేటటువంటి ఇంకొక గొప్ప బాలుడు వృషభ అనేటటువంటి ఇంకొక గోప బాలుడిని మోస్తున్నాడు అనమాట. వాళ్ళందరూ అక్కడక్కడే ఆడుకుంటున్నారు. కానీ ప్రలంబాసురుడు మాత్రం బలరాముని ఎక్కడికో తీసుకువెళ్ళిపోయాడు అనమాట, చాలా దూరంగా తీసుకువెళ్ళిపోయాడు. ఎందుకంటే ప్రలంబాసురుడికి ఏమనిపించిందంటే, కృష్ణుడు మహాశక్తివంతుడు,
ఎందుకంటే ఇప్పటి వరకు కంసుడు పంపించినటువంటి ఆ రాక్షసులందరినీ చంపినటువంటి వాడు కృష్ణుడు. బలరాముడు జస్ట్ సపోర్టింగ్ హీరోగా ఉన్నాడనమాట. కానీ కృష్ణుడే ఈ ఈ ఈ రాక్షసులందరినీ చంపాడన్న విషయం ఎంతో పాపులర్ అయింది అప్పట్లో. ప్రలంబాసురుడికి కూడా తెలుసు, అంటే కృష్ణుడు చాలా శక్తివంతుడు, కానీ బలరాముడిలో అంత శక్తి లేకపోవచ్చు. కాబట్టి ముందుగా బలరాముడిని సంహరించేస్తే నేను అప్పుడు కృష్ణుని సంహరించడం నాకు సులభం అవుతుంది అన్న ఉద్దేశంతో ముందుగా బలరాముడిని సంహరించడానికి ఉద్యుక్తుడయ్యాడు ప్రలంబాసురుడు. అది. కానీ ప్రలంబాసురుడు అర్థం చేసుకోని విషయం ఏమిటంటే, బలరాముడు శక్తి లేక ఊరుకోలేదు. కృష్ణుడు సంహరించాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి, బలరాముడు శ్రీకృష్ణుడి యొక్క సేవకుడు కాబట్టి బలరాముడు అలా ఊరుకున్నాడు. కావాలంటే బలరాముడు కూడా వీళ్ళందరూ చంపేవాడు. పూతనని చంపడం బలరాముడికి సాధ్యం కాని విషయం కాదు. పూతను కానీ, శకటాసురుని కానీ, బకాసురుని కానీ, వత్సాసురుని కానీ, వ్యోమాసురుని కానీ వీళ్ళందరినీ బలరాముడు కూడా చంపే శక్తి ఆయనకు ఉంది. కానీ కృష్ణుడు లేలేదు కదా ఇవన్నీ. బలరాముడు అలా పక్కన ఉన్నాడు అనమాట. ఆయన ఒక సెకండరీ రోల్ వహిస్తున్నాడు ఇక్కడ. కాబట్టి కానీ ప్రలంబాసురుడు బలరాముడి యొక్క శక్తి సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేశాడు అనమాట. సరే, ముందుగా బలరాముడిని తొలగిస్తే కృష్ణుని చంపడం ఇంకా సులభం అయిపోతుంది. ఎందుకంటే అప్పుడు కృష్ణుడు ఎమోషనల్గా కూడా చాలా వీక్ అయిపోతాడు కాబట్టి అని చెప్పి ప్రలంబాసుడు ఎక్కడికో తీసుకెళ్తున్నాడు అనమాట. అప్పుడు బలరాముడు ఎక్కడికి వెళ్తున్నాం మనం అని అడిగితే అప్పుడు బలరాముడికి ఒక చిన్న సందేహం వచ్చేసింది అనమాట. అంటే బలరాముడు కూడా శ్రీకృష్ణుడు అంత శక్తివంతుడే, అలా తనను మోసేటటువంటి ఈ గోపబాలకుడు కాదు, ఒక గొప్ప రాక్షసుడే అన్న విషయాన్ని బలరాముడు ఎప్పుడో గ్రహించేశాడు. అయినా కూడా అలా అంటే గోపకుడిలా ఆయన పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి అడిగాడు, ఎక్కడికి వెళ్తున్నాం మనం అలా 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 అడుగుతున్నాడు అనమాట. అలా అడిగి ఎప్పుడైతే ఈ గోపబాలకుడు రాక్షసుడు అన్న విషయాన్ని బలరాముడు గ్రహించాడో అప్పుడు తన యొక్క బరువుని పెంచాడనమాట. బలరాముడు తన యొక్క వెయిట్ పెంచాడనమాట. ఒకసారి తృణావర్తుడు అనేటటువంటి ఇంకొక రాక్షసుడు సుడిగాలి రూపంలో వచ్చి అప్పుడు శ్రీకృష్ణుడికి జస్ట్ ఒక సంవత్సరం వయసు అనమాట. శ్రీకృష్ణుడిని తీసుకుని 800,000 మైళ్ళ ఎత్తుకు తీసుకువెళ్ళాడు అనమాట కృష్ణుడిని. 800,000 మైల్స్ అంటే 8 లక్షల మైళ్ళ ఎత్తుకు తీసుకువెళ్ళాడు కృష్ణుడిని. అప్పుడు కృష్ణుడు తన బరువును పెంచాడనమాట. అప్పుడు ఆ బరువుని తట్టుకోలేక సహించలేక ఈ తృణావర్తుడు అక్కడే కుప్పకూలిపోయాడు అనమాట. మళ్ళీ బృందావనానికి వచ్చి పడ్డాడు. మొత్తం బాడీలో మన శరీరంలో ఉండేటటువంటి ఆ ఎముకలు కానీ ఆ యొక్క జాయింట్స్ కానీ అన్నీ పూర్తిగా పోయినాయి అనమాట. అది శిథిలమైపోయినాయి, నాశనం అయిపోయినాయి అనమాట. సరే, అదేవిధంగా ఇప్పుడు బలరాముడు కూడా తన యొక్క బరువుని పెంచాడు. బలరాముడు బరువెక్కిపోతున్నప్పుడు ప్రలంబాసురుడు తన మాయారూపాన్ని ఇంకా ఉంచుకోలేకపోయాడు అనమాట. మాయారూపాన్ని అలాగే మెయింటైన్ చేసుకోలేకపోయాడు. అప్పుడు ప్రలంబాసురుడు తన నిజమైనటువంటి ఆ రాక్షస రూపాన్ని ధరించాడు అనమాట. ఇప్పుడు కృష్ణుడు పూతన పాలు తాగుతున్నప్పుడు పూతనకి ఎంతో సహించలేనటువంటి ఆ బాధ కలిగింది. అప్పుడు పూతన తన యొక్క మాయారూపాన్ని చూపించలేకపోయిందనమాట. మాయారూపాన్ని వదిలిపెట్టి రాక్షస రూపాన్ని ధరించిందనమాట పూతన. అంటే మనం ఇది రాక్షసులందరూ వారికి ఎంతో బాధ కలిగినప్పుడు వారి యొక్క మాయారూపాన్ని వాళ్ళు ఉంచుకోలేరనమాట. వాళ్ళు మళ్ళీ వారి యొక్క నిజరూపాలకి వచ్చేస్తారనమాట. అది సరే. ఇప్పుడు ప్రలంబాసురుడు తన నిజరూపాన్ని ధరించాడు. అప్పుడు బలరాముడు చూశాడు, ప్రలంబాసుడు ఎంత పెద్ద దేహం, ఎంత మొత్తం ఆకాశాన్ని అంటేటటువంటి దేహం ఉంది ఈ ప్రలంబాసురుడికి. అలాగే కళ్ళు అలా మెరుస్తూ ఉన్నాయి. ఈ ప్రలంబాసుడి యొక్క జుట్టు అగ్నిలా ఉందని, అగ్నిలా ప్రజ్వలిస్తుంది అనమాట. తర్వాత కోరలు, నోట్లో నుంచి కోరలు వస్తున్నాయి. సో అలా చూసి ఎంతో దారుణంగా ఉన్నాడనమాట. ఈ ప్రలంబాసుడి యొక్క రూపం ఎంతో దారుణంగా కనిపించింది అనమాట. కానీ బలరాముడు కొంచెమైనా భయపడలేదు. కానీ భయపడ్డట్టు నటించాడు బయటికి. అలా భయపడ్డట్టు అలా నటించాడు, కానీ కొంచెం కూడా భయం లేదనమాట. అప్పుడు బలరాముడికి అర్థమైంది, ఈ రాక్షసుడు ఒక గోపబాలకుడి రూపం ధరించి
నన్ను చంపడానికి ప్రయత్నిస్తాడా అని చెప్పి మన ఈ బలరాముడు తన యొక్క పిడికిలు బిగించి ఈ ప్రలంబాసుడి నెత్తి మీద ఒక్కటి మోదాడనమాట. ఇలా జస్ట్ ఆ ఒక్క దెబ్బ వల్లే ప్రలంబాసుడు జస్ట్ కుప్పకూలిపోయాడు. నోట్లో నుంచి ముక్కులో నుంచి పూర్తిగా అసలు ఆ రక్తం వస్తుందన్నమాట. రక్తాన్ని కక్కుకుంటూ కుప్పకూలిపోయి చచ్చిపోయాడు అనమాట. ఒక్క దెబ్బతో చచ్చిపోయాడు అనమాట. అది అప్పుడు ఆ ప్రలంబాసురుడి యొక్క దేహం నుంచి ఒక కాంతి వెలువడి బలరాముడి యొక్క దేహంలోకి ప్రవేశించిందనమాట. అంటే బలరాముడు ఈ రాక్షసుడైనటువంటి ప్రలంబాసురుడిని సంహరించి ముక్తిని ప్రసాదించాడనమాట. అది ప్రలంబాసురుడిని బలరాముడు సంరక్షించినటువంటి విషయం అన్నమాట. ఇప్పుడు ఈ ఈ విషయం అంతా గ్రహించారు గోపబాలకులు. పక్కనే ఆడుకుంటున్నారు కదా. ఈ బలరాముడు చాలా దూరం వచ్చేసాడు. ఎక్కడికి వెళ్ళాడు అని వెతుక్కుంటూ అలా ఆ దగ్గరికి వచ్చారనమాట. గోపబాలకులందరూ దగ్గరికి వచ్చి చూశారు. అసురుడు ప్రలంబాసురుడు బలరాముడు చంపాడు. అప్పుడు మన గోపబాలకులందరూ ఎంతో హాహాధ్వనులు చేసి ఎంతో మెచ్చుకున్నారనమాట మన బలరాముడిని. ఆ విధంగా ప్రలంబాసురుడిని వధించాడు బలరాముడు. దేవతలు అక్కడ నుంచి పూలవర్షం కురిపించారనమాట. ఈ పాపాత్ముడైనటువంటి ఈ రాక్షసుని సంహరించాడు ఈ బలరాముడు అన్ని ఎంతో ఆనందించి వాళ్ళు పూలవర్షం కురిపించారనమాట. ఇంతకీ ప్రలంబాసురుడు ఎవరు? తన పూర్వజన్మలో ప్రలంబాసురుడు ఎవరు? మనం ఇంతకుముందు చూసాం. ధేనుకాసురుడు పూర్వజన్మలో బలి మహారాజు యొక్క కుమారుడు. దుర్వాసముని శాపం వల్ల తన యొక్క దుష్ప్రవర్తన వల్ల దుర్వాసముని శపించాడు గాడిదగా మారమని. చేసేటటువంటి ఘోరణ భరించలేక నువ్వు గాడిదగా మారిపోని చెప్పి శపించాడు. కాబట్టి గారధభాసురుడు అయ్యాడు, ధేనుకాసురుడు అయ్యాడు. ఇంతకీ ప్రలంబాసురుడు ఎవరు? ప్రలంబాసురుడు ఎవరంటే ఒక పెద్ద వృత్తాంతం ఉంది దానికి. ఒకరోజు యక్షుల యొక్క రాజు అయినటువంటి కుబేరుడు, యక్షులు అనేటటువంటి కొంతమంది ఉన్నారు, అదొక జాతి, వారి యొక్క రాజు కుబేరుడు. ఈ కుబేరుడు దేవతలందరిలోకి ధనికుడు అనమాట. అది కుబేరుడు మీకు తెలిసే ఉంటుంది. ఈ కుబేరుడికి ఎన్నో వనాలు ఉన్నాయి అన్నమాట, గార్డెన్స్. అందులో మంచి మంచి పువ్వులు వికసిస్తూ ఉంటాయి. ఆ పువ్వులతో ఈ కుబేరుడు శివుణ్ణి అర్చిస్తూ ఉంటాడు అన్నమాట, శివుణ్ణి పూజిస్తూ ఉంటాడు. తన యొక్క ఆ నందనవనంలో ఆ వనంలో కొన్ని పువ్వులు ఒకసారి ఎవరో వచ్చి అపహరించారనమాట. అప్పుడు మన కుబేరుడు ఏమన్నాడంటే, ఒక దేవత అయినా మానవుడైనా కూడా ఎవరైనా కూడా నా వనంలో పెరిగేటటువంటి ఈ పువ్వుల్ని అపహరిస్తే వారు రాక్షసులుగా మారిపోతారు అని శపించాడనమాట. అది కుబేరుడు ఇచ్చినటువంటి శాపం. ఇప్పుడు ఒకసారి గంధర్వుడు, విజయుడు అనేటటువంటి గంధర్వుడు, ఈ విజయుడు అనేటువంటి గంధర్వుడు హూహు అనేటటువంటి గంధర్వుడు యొక్క తనయుడు అనమాట. అలా నడుస్తూ ఉన్నాడు ఈ విజయుడు, గంధర్వ విజయుడు. అలా అటు విహారం చేస్తూ ఉన్నాడు. అలా చేస్తూ భగవంతుడైనటువంటి ఆ విష్ణువు యొక్క గుణగణాలని ఆయన కీర్తిస్తూ ప్రయాణిస్తున్నాడు అనమాట. అలా ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తున్నాడు విజయుడు, మంచివాడే. అలా అటు ఇటు వెళ్తూ ఒకసారి ఈ చిత్రరథ వనానికి వచ్చాడనమాట. ఈ వనం ఎవరిది? మన యక్షుడిది, మన కుబేరుడిది. అక్కడ అంటే ఆ చిత్రరథ వనంలో ఎవరైతే పువ్వులు కోస్తారో వారు రాక్షసులుగా మారిపోతారన్న శాపం ఉందన్నమాట, మన కుబేరుడు పెట్టినటువంటి శాపం. ఆ శాపం ఈ విజయుడికి తెలియదు. కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ చేతిలో వీణ ఉంది, అలా వెళ్ళి కొన్ని మంచి మంచి పుష్పాలని ఆయన తీసుకున్నాడు అనమాట. ఒక్కసారిగా తన గంధర్వుడి యొక్క శరీరాన్ని కోల్పోయి ఒక రాక్షసుడి శరీరం వచ్చిందనమాట. అంటే కుబేరుడు పెట్టినటువంటి ఆ శాపం తెలియకపోవడం కారణం చేత అక్కడికి వెళ్ళి, అరే ఇది మంచి వనం, ఇక్కడ ఎన్నెన్నో పుష్పాలు ఉన్నాయి, మనం కోసుకోవచ్చు కదా అనుకున్నాడు. అక్కడికి వెళ్ళి కోసాడు, రాక్షసుడిగా మారిపోయాడు అనమాట. అది తను గంధర్వుడి యొక్క శరీరం పోయి రాక్షసుడి యొక్క శరీరం వచ్చింది. అప్పుడు అర్థమైంది, కుబేరుడి యొక్క వనం ఇది,
నేను ఇక్కడ ఎలా చేశానని విషయం తెలుసుకున్నాడు. వెంటనే వెళ్ళి కుబేరుణ్ణి శరణు పొందాడనమాట. కుబేరునికి అడిగాడు, నాకు తెలియక చేసినటువంటి అపరాధం ఇది, కావాలని నిన్ను అవమానించాలని, నీ పువ్వులు దొంగలించాలని చేసినటువంటి తప్పిదం కాదు ఇది, నాకు తెలియక ఇలా చేశాను, నువ్వు అలా శాపం పెట్టావని నాకు తెలియదు, పుష్పాలు బాగున్నాయి కదా అని కోశాను, అంతకు మించి నాదేం లేదు అని క్షమాపణ అడిగాడనమాట. అంటే కొంతమంది తప్పులు చేస్తుంటారు కానీ తప్పులు ఒప్పుకోరు. తెలియక చేసినటువంటి తప్పు తెలుసుకుని, అంటే తెలియకుండా చేశాడు తప్పు, తర్వాత అది తప్పు అని తెలిసిన తర్వాత ఆ తప్పుకి పశ్చాత్తాపడి ఆ తప్పుకి క్షమాపణ కోరితే అప్పుడు అటువంటి మంచి వాళ్ళని క్షమిస్తారనమాట. ఆ విధంగా కుబేరుడు అర్థమైంది, అరే తెలియక చేసిన తప్పు, నువ్వు అది భక్తుడు కూడా, విష్ణు భక్తుడు మన విజయుడు. కాబట్టి కుబేరుడు ఏమన్నాడంటే, బాధపడద్దు, నువ్వు ఎంతో పవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటి విష్ణు భక్తుడివి నువ్వు, కాబట్టి నువ్వెంతో ఎంతో గౌరవనీయుడు నువ్వు, కాబట్టి నువ్వు బాధపడద్దు. నువ్వు ఇప్పుడు రాక్షస రూపం ధరించినా కూడా ద్వాపర యుగంలో భాండిర వనం అనేటటువంటి వనంలో యమునా నది తీరం మీద నిన్ను శాప విముక్తి చేస్తాడు బలరామదేవుడు. నా శాపం కారణం చేత నువ్వు గంధర్వ దేహాన్ని కోల్పోయి నీకు ఒక రాక్షస దేహం లభించింది ఇప్పుడు, కానీ బలరాముడు నీకు శాప విముక్తి చేస్తాడు, అప్పుడు నీకు రాక్షస దేహం పోయి నువ్వు పూర్తిగా ముక్తినే పొందుతావు అని చెప్పి ప్రోత్సహిస్తాడనమాట. సరే, అంటే కొన్నిసార్లు కొంతమంది శాపాలకు గురైనా కూడా, భక్తులు కూడా కొంతమంది కొన్నిసార్లు శాపాలకు గురవుతారు, కానీ ఆ శాపం అల్టిమేట్గా వరంగానే మారుతుందన్నమాట. ఎందుకంటే ఆ శాపం ద్వారా ఏం జరుగుతుందంటే చిన్న చిన్న ఆ మలినాలు ఏమైనా ఉంటే, ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే అవి కాస్త తొలగిపోతాయి అన్నమాట. అది పోయి భగవద్ధామానికి చేరుకునేటటువంటి అదృష్టం వారికి లభిస్తుంది అనమాట. సరే, కుబేరుడి యొక్క శాపం వల్ల రాక్షసుడైనటువంటి ఈ విజయుడు ప్రలంబాసురుడిగా మారాడు. ఆ ప్రలంబాసురుడిని శాపవిముక్తి కలిగించినటువంటి వాడు బలరాముడు. ఈ విధంగా బలరాముడు ఎన్నో రాక్షసుల్ని సంహరించాడు. తర్వాత రుక్మిణి యొక్క సోదరుడైనటువంటి రుక్మిని కూడా చంపాడు బలరాముడు. అంటే అది ఒక పెద్ద వృత్తాంతం. ఇప్పుడు మనం అన్ని లీలలు మనం చర్చించుకోలేం. ఒక గంట సేపు ప్రవచనంలో అన్ని లీలలు చర్చించుకోవడం కష్టం. కానీ బలరాముడు రుక్మిణి కూడా వధించాడు. ఎందుకంటే రుక్మి ఎన్నో విధాలుగా బలరాముడిని అవమానించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒకసారి వాళ్ళు జూదం ఆడుతున్నారు. క్షత్రియులకి ఇది సర్వసాధారణం జూదం ఆడడం, ఏదో సరదాగా జూదం ఆడుతున్నారు. ఆ జూదంలో కొంచెం పందెం పెట్టారు. కానీ ఈ రుక్మిణి యొక్క సోదరుడైనటువంటి రుక్మి బలరాముడిని అవమానించాలని చెప్పి తను ఓడిపోయినా కూడా, ఇది రుక్మి ఓడిపోయాడు ఈ జూదంలో, కానీ నేనే గెలిచానని అబద్ధం చెప్పాడనమాట. ఒక ఆకాశవాణి చెప్పింది, లేదు బలరాముడే గెలిచాడు, రుక్మి ఓడిపోయాడని. అయినా కూడా ఒప్పుకోలేదు. సరే, ఇక అంతేకాకుండా బలరాముడిని ఎంతో అవమానంగా మాట్లాడాడు. బలరాముడికి కోపం వచ్చి తన గదతో ఒక్కటి మోదాడు, రుక్మి చనిపోయాడు అన్నమాట. సో ఈ విధంగా బలరాముడు ఎంతోమంది రాక్షసుల్ని వధించాడు. శ్రీకృష్ణ భగవానుడు చేసేటటువంటి ఎన్నో దివ్యమైన లీలలలో ఆయన సహకరించాడు. శ్రీకృష్ణుడు జరాసంధుడితో పోరాటం చేస్తున్నప్పుడు బలరాముడు ఆయన పక్కనే ఉంటూ ఎన్నో విధాలుగా ఆయన్ని శ్రీకృష్ణుడికి సహకరించాడు. ఈ విధంగా బలరామదేవుడు శ్రీకృష్ణుడి యొక్క ముఖ్యమైనటువంటి విస్తారం, మొదటి విస్తారం. కాబట్టి ఆయన యొక్క రెండవ రూపం అంటే శ్రీకృష్ణ భగవానుడు భగవంతుడి యొక్క భావనలో ఉంటే, బలరాముడు ఒక సేవకుడి యొక్క భావనలో ఉంటాడు. మనందరిలో ఉండేటటువంటి సేవాభావానికి ఆశ్రయం బలరాముడి యొక్క సేవాభావమే. ఆయన యొక్క సేవాభావం వల్లే అందులో ఒక చిన్న అంశ మనలో వస్తుందన్నమాట. కాబట్టి మనం కూడా భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి సేవ చేసేటటువంటి ఆ స్ఫూర్తి మనకు కలుగుతుంది. ఈ ఎంతో పర్వదినం, మంగళప్రదమైనటువంటి దినమైనటువంటి ఈ బలరామ జయంతి రోజు మనందరం బలరాముడిని ప్రార్థిద్దాం. భగవంతుడైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడి పట్ల మనకి కాస్త కూస్తో సేవాభావం కలగాలని అని ఆయన యొక్క ఆశీర్వాదం కోసం వేడుకుందాం మనం. ఇంతటితో నేను ఈ బలరామ జయంతి కథని ముగిస్తున్నాను.
श्री बलराम जी की जय, श्री कृष्ण भगवान की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, श्रील प्रभुपाद की जय। हरे कृष्ण।